దెబ్బ అదుర్స్ కదా. జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ప్రతిపక్షాల్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లో టెన్షన్ పెరిగిపోతుంది. వీళ్ళలో టెన్షన్ పెరిగిపోతున్న విషయంలో ఎల్లో మీడియాలో వార్తలు చదివితే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిన మరుసటి రోజే జగన్ ఢిల్లీకి వెళ్లడం, నరేంద్ర మోదీతో భేటీ కావడంతో వీళ్ళలో టెన్షన్ పెరిగిపోతుంది. దాదాపు 5 ఏళ్లుగా బీజేపీతో పెత్తి పెట్టుకోవాలని చంద్రబాబు ఎంతగా ప్రయత్నిస్తున్నారో అందరికీ తెలిసిందే. ఎన్ని సీట్లు ఇచ్చినా సరే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్నది చంద్రబాబు బలమైన కోరిక. లేకపోతే భవిష్యత్ అంతా అంధకారమే అనే భయం చంద్రబాబులో పెరిగిపోతుంది. మొత్తానికి నానా అవస్థలు పడి పొత్తుల విషయం మాట్లాడిన 24 గంటల్లోపే జగన్ ఢిల్లీకి వచ్చి మోదీతో భేటీ అవ్వడం వెనుక కారణాలు ఏముంటాయో అర్థం కాక టెన్షన్ పడుతున్నారు. తమ పొత్తు చర్చలో జగన్ జోక్యం చేసుకుంటారేమో అని టీడీపీ, జనసేన నేతల్లో సందేహాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఏమో ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధుల విడుదల, విద్యుత్ బకాయిల క్లియరెన్స్, కేంద్రం నుంచి ఏపీ వాటాగా రావాల్సిన పన్నుల బకాయిలు తదితరాలపై మాట్లాడారని చెప్పింది. అయితే ఎన్నికల సీజన్లో మోదీని కలిసిన జగన్ రాజకీయాలు మాట్లాడకుండా ఎలాగుంటారనేది ఏ పెద్ద ఫజల్ అయిపోయింది. వీళ్ళ మధ్య నిజంగానే రాజకీయ చర్చలు జరగకపోయినా ఎవరూ నమ్మేటట్టుగా లేరు. అయితే ఏం జరిగిందో మాత్రం ఎవరికీ తెలియదు. కాకపోతే ఎల్లో మీడియాలో సునకానందం కనబడుతుంది. ఎందుకంటే జగన్ను కలవడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సాధ్యం కాదని చెప్పారంటూ సమ్మడి పడిపోతుంది. ఇక్కడ ఎల్లో మీడియా మర్చిపోయింది ఏంటంటే జగన్కు అర్ధగంట మాత్రమే సమయం కేటాయించిన మోదీ దాదాపు గంట సేపు మాట్లాడారు. డైరెక్ట్గా మోదీనే జగన్తో మాట్లాడిన తర్వాత ఇక అమిత్ షా మాట్లాడకపోతే వచ్చే నష్టం ఏంటి? అంత చిన్న లాజిక్ మర్చిపోయిన ఎల్లో మీడియా సంబరపడిపోవడమే విచిత్రంగా ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.